ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు. ధర్మవరం కోట కాలనీలో నిందితుడిని అదుపులోకి తీసుకుంది ఐబీ. ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు నూర్. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఐబీ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోకస్ పెట్టింది. నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. యువతను నూర్ ఉగ్రవాదంపై మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు కూడా గుర్తించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ధర్మవరంలో ఉగ్రవాది కదలిక కలకలం రేపుతోంది. లోనికోట కాలనీకి చెందినటువంటి నూర్ మహమ్మద్ ఒక బిర్యానీ సెంటర్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే అతని ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో అతను ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడిగా యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లుగా కూడా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, అదేవిధంగా ఐబీ అధికారులు, స్థానిక పోలీసులు అయితే మాత్రం నూర్ మహమ్మద్ను గత 4 రోజుల నుంచి కూడా అత్యంత గోప్యంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం అతని ఇంటిని కూడా సోదా చేసి ఒక సెల్ ఫోన్తో పాటు మరొక 2 సిమ్ కార్డులను కూడా ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నూర్ మహమ్మద్కి చెందినటువంటి ఫోన్ చెక్ చేస్తే ఐబీ అధికారులు కూడా కళ్ళు దిమ్మదిరిగిపోయాయి. ఎవరైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందో ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ వాట్సాప్ గ్రూప్లో కూడా ధర్మవరం పట్టణానికి చెందిన యువకుడు నూర్ మహమ్మద్ సభ్యుడిగా ఉండటం అటు ఐబీ అధికారులను, పోలీసులు కూడా విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఉగ్రవాద సంస్థల్లో ఉన్నటువంటి ఈ వాట్సాప్ చాటింగ్లు చేస్తూ కూడా ముఖ్యంగా ముస్లిం యువత ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటూ కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమవడంతో ఇప్పటికే నూర్ మహమ్మద్పై పోలీసులు అయితే కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏ గ్రూపులు అయితే వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో వీటిల్లో ఇంకా ఎవరైనా ధర్మవరం కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇంకా ఎవరైనా యువత గ్రూప్ సభ్యులుగా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, అదేవిధంగా ధర్మవరం పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ నరేష్.